హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ భవానీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ అపోలో ఫిష్ స్టార్టర్ని ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను అపోలో ఫిష్ ఒక 1/2 కిలో తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా పిండి, అలాగే ఒక ఎగ్ని కూడా బ్రేక్ చేసి అందులో వేసుకోండి. ఎగ్ వల్ల ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మసాలాలు సపరేట్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి. 1 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోండి. పీసెస్ అన్నీ వేసాక వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత మెల్లగా టర్న్ చేసుకొని పీసెస్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న 1/2 కప్పు వెల్లుల్లిపాయలు, ఇలా క్రాస్గా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న 2 స్ప్రింగ్ ఆనియన్, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, 3 స్పూన్స్ వరకు చైనీస్ షెజ్వాన్ చట్నీ వేసుకోవాలి. కానీ నాకు ఇక్కడ అవైలబుల్గా లేక నేను 3 స్పూన్స్ టొమాటో సాస్ వేసుకుంటున్నాను. సాసెస్ అన్నింటిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ సాల్ట్ని స్కిప్ చేస్తున్నాం. ఇప్పుడు మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫాస్ట్గా కలుపుకోవాలి. 2 మినిట్స్ తర్వాత 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది బాగా తిక్కుగా ఉండకూడదు, అలా అని పలుచగా ఉండకూడదు. సెమీ సాలిడ్ స్టేట్లో ఉండేట్టుగా చూసుకోవాలి. ఈ సాసెస్ అన్నీ కూడా మనకి కిరాణా షాప్స్లో అండ్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇలా 2 మినిట్స్ బాగా టాస్ చేసుకొని మనం అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని వేసి ఫాస్ట్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ సింపుల్ రెస్టారెంట్ స్టైల్ అపోలో ఫిష్ స్టార్టర్ రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు కుక్ విత్ మీ ఛానల్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.